వెల్కమ్ టు అవర్ ఫేవరెట్ షో అతిథి మీ ఇంటింటి నేస్తం. సో ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా ఒక స్పెషల్ టీమ్ దగ్గరికి. స్పెషల్ అంటే ఏమనుకుంటున్నారు? ఇలాంటి స్పెషల్ కాదండోయ్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. మీరు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈరోజు, నాది గ్యారంటీ. సో ఆ స్పెషల్ టీమ్ ఏంటి, ఎవరి దగ్గరికి వెళ్ళబోతున్నాం అని తెలుసుకోవాలని ఉంది కదా. సో ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నా తిరుమలగిరిలో ఉన్న అలెక్ అండ్ గ్యాంగ్ దగ్గరికి. సో ఆ ఎంటర్టైన్మెంట్ ఏంటో, టేస్టీ ఫుడ్ ఏంటో చూసేయాలని ఉంది కదా. మరెందుకు లేట్, పదండి. వచ్చేసామండి. సో వచ్చేసాం. ఏ రేంజ్ లో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో, ఏ రేంజ్ లో వెల్కమ్ ఉంటుందో చూసేద్దామా. మరెందుకు లేట్, కమ్ ఆన్. హాయ్ స్వీటీ. హలో. హాయ్. ఇది నాకేనా? నీకే. థ్యాంక్ యూ. హలో. హలో. ఇంతమంది ఎన్ని ఇస్తున్నారు? థ్యాంక్ యూ సో మచ్. సో వెల్కమ్ అయితే అదిరిపోయింది. ఇంతకు నన్ను ఎవరు పిలిచారు? అలెక్. అలెక్ ఎవరు? పక్కన ఉన్నామే. హాయ్. హాయ్. ఏం చేస్తుంటారు మీరు? అది డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిందా? గ్రేట్. సో ఇంతకీ నన్ను పిలిచారు, నాకు ఇంత గ్రేట్ గా ఫ్లవర్స్ ఇచ్చి వెల్కమ్ చెప్పారు. నాకు పరిచయం చేయాలి కదా అందరినీ. చేస్తారా? హాయ్, తిను మా కజిన్ అనుష. ఓ అనుషనా? అనుష్కనా? అనుష. నాకు డౌట్ అనుష్క అయి ఉంటుంది. అనుష్క చాలా పొడుగుంటుంది, నేను పొట్టి. సో బయట అయినా ఎక్కడైనా మీరేమా అనుష్క? థ్యాంక్ యూ. సో నాకు అందరినీ పరిచయం చేయవా అనుష్క? చేస్తాను. ముందు నా గురించి చెప్తాను. ఓకే ఓకే. సో నా పేరు తెలుసు కాబట్టి నేను అనుష, అండ్ నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీకి జాయిన్ అవుతాను నేను. ఓ. అండ్ మేమందరం కజిన్స్. సో గ్యాంగ్ మొత్తం కజిన్స్. నేను కూడా కజిన్. సో పరిచయం చేసేస్తావా? చేస్తాను. సో తను సౌమ్య. హాయ్. అండ్ తను కళ్యాణి. హాయ్. ప్రత్యూష. హాయ్. లావణ్య. హలో. శృతి. హాయ్. సో అటు మా అనుష్క పరిచయం చేసేసింది, ఇటు నువ్వు పరిచయం చేస్తావా? ఈమె పేరు భవ్య. హాయ్. శృతి. హాయ్. హలో. ప్రత్యూష. హాయ్. సో ఇప్పుడు మా మొత్తం గ్యాంగ్ లీడర్ ని మీకు పరిచయం చేస్తాను. మన గ్యాంగ్ కి లీడర్ కూడా ఉన్నారా? చూస్తారా? హాయ్. తిన పేరు సంధ్య. సంధ్య. హలో. అక్కడ గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు అయితే ఇక్కడ గ్యాంగ్ లీడర్ మా సంధ్య అక్క. అక్క ఈ స్వీట్ గిఫ్ట్ ఇస్తుంది నీకు. అక్క నీకు ఫ్లవర్స్ ఇచ్చి ఫుల్ బటర్ వేసాను నేను, కానీ నేను అటు ఇటు ఏమైనా చేస్తే నన్ను ఏమన్నావు కదా. ఓకే చెల్లి, నువ్వు హ్యాపీగా నీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. సో నువ్వు నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేస్తావు అన్నమాట. ఫుల్ ఎంటర్టైన్మెంట్. ప్రామిస్. ప్రామిస్. ఇంతకు నా వెల్కమ్ డ్రింక్ ఎక్కడ? అంత తొందరగా ఇచ్చేస్తానా? ప్లీజ్. లేదు, మీరు అందరి ఇంటికి వెళ్ళి అందరిని ఎంటర్టైన్మెంట్ చేస్తారు, మరి మా ఇంటికి వచ్చి ఇప్పటి వరకు ఏం చేయలేదు మీరు. అదే మీరు నన్ను ఎంటర్టైన్ చేస్తారు కదా. లేదు, ఈ రోజు నువ్వే మా కోసం స్పెషల్ గా చేయాలి, మా అందరి కోసం. అయ్యో అక్క ఇందాక ప్రామిస్ చేసింది మీరు అందరు నాకు ఎంటర్టైన్ చేస్తారని. పర్లేదు, ఒక్కసారి నువ్వు చేయి, తర్వాత మేము కంటిన్యూ చేస్తాం. నేను ఏం చేయాలి? నేను మీకు ఏ విధంగా సహాయపడాలి? డాన్స్ చేయి మా కోసం. పాట కూడా పాడాలి, నువ్వే పాట పాడుకొని డాన్స్ చేయండి. సరే నీ ఇష్టం, నువ్వు ఏదో ఒకటి చెయ్యి. డాన్స్ అయినా మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయి, ఏదో ఒకటి. డాన్స్ కానీ సాంగ్ కానీ డైలాగ్ కానీ ఏం చేద్దాం? వద్దు, డాన్స్ పాట రెండు, ఇది మా డిమాండ్. డాన్స్ సాంగ్ అంటే కష్టము, కానీ నేను డాన్స్ చేస్తా, నువ్వు పాడు. నా పాట అంటే అందరూ టీవీలో ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతారు. ఇంకా పోనీ ఎవరితోనైనా పాడిద్దాము. నేను ఒక కొత్త వెరైటీ డాన్స్ నీకు నేర్పించబోతున్నా. ఓకే. సో మీరు అందరు నుంచుని అలా డాన్స్ చేయాలి అని కాదు, నేను కూర్చొని డాన్స్ చేస్తాను, మీరు నేర్చుకోండి. ఓకే ఓకే. ఎవరు పాడతారు? అను నువ్వు పాడు. లేదు, నువ్వే పాడు. లేదను ప్లీజ్ నువ్వే పాడు. సరే ఇద్దరు కష్టపడకండి, మా ఆడియన్స్ కోసం నేను పాడతాను. నువ్వుంటే నా జతగా నేనుంటావు పిరిగా
చాలా అయిపోయింది బాగా క్లాప్స్ కొట్టండి. అంతేనమ్మా, నేను యాంకర్ని సింగర్ని కాదు. పర్లేదు, ఒక్కలైనా బాగా పాడావు. థ్యాంక్ యూ. నా పాటకు మెచ్చి వీళ్ళు ఇచ్చారు ఒక గ్లాస్ జ్యూస్. అమ్మా అది వెల్కమ్ డ్రింక్, జ్యూస్ కాదు. పోనీ వెల్కమ్ డ్రింక్ అనుకుందాం. అందరికి ఇచ్చేవా? తాగండి మిమ్మల్ని ముందుంది చూడండి. నేను రేంజ్ లో వాడుకుంటా, మీరు అందరు కలిసి నాతో పాట పాడిస్తారు కదా, నేను కక్ష తీర్చుకుంటా. ఓకేనా? ఓకే, తాగండి. సో ఎంటర్టైన్మెంట్ స్టార్ట్ చేసేద్దామా? మా అక్క నాకు ప్రామిస్ చేస్తారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అని. మీకు ఏం చేద్దాం ఈరోజు ఎంటర్టైన్మెంట్ లో? గేమ్ పెడితే ఆడేస్తారు, ఏమైనా టాస్క్ ఇచ్చినా కానీ తొందరగా చేసేస్తారు. సో మా అతిథి క్వీన్ కప్ప చెప్పేస్తున్నా ఈరోజు ఎంటర్టైన్మెంట్. ఓకేనా? అతిథి క్వీనా? అదెవరు? అది కాదు, ఆవిడ క్వీన్. రెస్పెక్ట్. మా క్వీన్ అక్కడ పైన ఉంటారు, ఆవిడ ఏది చెప్తే నేను అదే చేస్తాను. సో ఈరోజు ఎంటర్టైన్మెంట్ ఆవిడకే. ఒకసారి దండం పెట్టుకోండి. ఓకేనా? అతిథి క్వీన్ ఉన్నారా? ఈరోజు మీరు ఏది చెప్తే అది చేస్తాం. ఫ్యాన్ తప్ప ఏం లేదు. ఎవరితో మాట్లాడుతున్నావు? ఫ్యాన్, దాని మీద రూఫ్, దాని పైన ఉంటారనమాట ఆవిడ. ఆ పైన అక్కడెక్కడో ఆకాశంలో. మాకు ఫోన్స్ లేకపోయినా నెట్వర్క్ బాగుంటది. సో అతిథి క్వీన్. ఓకే, ఫస్ట్ ఎవరికి? అలేఖ్యాక. సరే, ఏది ఇవ్వమంటావు? ఓకే నేను చూసుకుంటా. థ్యాంక్ యూ. సో మా అతిథి క్వీన్ నీకేమి ఇచ్చారో తెలుసా? డైలాగ్. ఇంకొక ఆప్షన్ కూడా ఇచ్చారు, నీ ఇష్టమైన డైలాగ్ చెప్పచ్చు. చెప్తా. ప్రభాస్ డైలాగ్. ఓకే. వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, నా అమ్మ ఒకటి అధికారంకి వస్తే ఛత్రపతి. అది తెలంగాణ స్లాంగ్ లో ఎలా ఉంటుందో తెలుసా? చెప్పవా? ఏం రాబాయ్, ఆడిపోతే ఈడిపోతే నా అమ్మ ఒకటి అధికారంకి వస్తే ఛత్రపతి. అక్క నీకెందుకు అంత కష్టం? మన మీటర్ లో ఒక డైలాగ్ చెప్పు. చిన్న డైలాగ్ చెప్పేస్తా. యా. ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దు వాడే అదే అలేఖ్య. ఇప్పుడు స్లాంగ్ లో ఇది తెలంగాణ స్లాంగ్ లో ఎలా ఉంటుంది తెలుసా స్వీటీ? చెప్పు. జాపడిస్తే పాపడైతే అది అలేఖ్య అంటే. నేను పాపడైపోతాను ఎప్పుడు? అదే, ఇంకా వీళ్ళందరితో ఆడుకోవాలి కదా. సో డైలాగ్ ఇరప్ కొట్టేసావు, బాగుంది కదా? చాలా బాగుంది. సో నెక్స్ట్ ఎవరికి ఇద్దాం? క్వీన్. ఎవరికి టాలెంట్ ఉందా ఇక్కడ? ఒకరికి. ఎవరు అది? ఇక్కడ ఎవరైతే బ్యూటిఫుల్ ఉన్నారో వాళ్ళని అడగనా? అనుష్క ఒక్కతే బ్యూటిఫుల్ ఉంది అంటే అందరూ బాగున్నారు, తను ఇంకా బాగుంది. అనుష్క, నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు. థ్యాంక్ యూ అని నేను చెప్పాను, మా క్వీన్ కూడా చెప్పారు. నీకు ఏమైనా బ్యూటీ టిప్స్ తెలుసా? తెలుసా? కరెక్ట్ గెస్ చేసింది మా క్వీన్. నాకు ఒక టిప్ చెప్తా, 1 2. ఓకే. సో ఈ సమ్మర్ అయిపోయింది కాబట్టి అందరు నల్లగైపోయి ఉంటారు. సో ట్యాన్ పోవడానికి టొమాటో గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని స్కిన్కి అప్లై చేసి ఒక ½ అన్ అవర్ తర్వాత కడిగేస్తే ట్యాన్ పోతుంది. ఇలా ఒక 15 to 20 days చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వింటర్ వస్తుంది కాబట్టి అందరికీ లిప్స్ పగిలిపోతూ ఉంటాయి. సో రోజు నెయ్యి పెట్టుకుంటే లిప్స్ పింక్ అవుతాయి అండ్ మాయిశ్చరైజ్డ్ కూడా ఉంటాయి. మన అనుష్క లాగా పింక్ ఉంటుంది, అంతే కదా? సో మా అనుష్క టిప్స్ చెప్పేశారు కదా, ఫాలో అయిపోండి, మా బ్యూటీలా తయారైపోండి. ఓకే, సూపర్. సో నెక్స్ట్ ఎవరికి ఏం వస్తుందో అడిగేద్దామా? క్వీన్. ఆరెంజ్ డ్రెస్ లో ఒకళ్ళు ఉన్నారు. ఓకే, నువ్వే ఆరెంజ్ చేసుకున్నావు కదా? చాలా బాగుంది. ఇప్పుడు క్వీన్ నీకు ఇంకోటి చెప్పాను, అది కూడా చాలా బాగుంటది. ఒక జోక్ చెప్పాలి. జోకా? ఓకే, చెప్తా. జోక్ చెప్తున్నావు, మా అందరికి నవ్వు వస్తుంది. క్వీన్ నవ్వు వస్తుంది అంట, ఒకళ్ళు నవ్వు రాకపోయినా బాగాలేకపోయినా పారిపోకు ప్లీజ్. జోక్ బాగాలేకపోయినా నవ్వాలి. ఓకే, అందరూ స్టార్ట్. ఒక 2 persons వెళ్తుంటారు. ఒక పర్సన్ వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారు, ఏంట్రా ఇంత సాడ్గా ఉన్నావు అంటే, ఏం లేదురా నేను స్టేషన్కి వెళ్ళాను, అక్కడ వెయిట్ మెషిన్లో నేను కాయిన్ వేసాను.
కాయిన్ వేస్తే కార్డ్ బయటికి వచ్చింది, ఆ కార్డ్ చూసి సాడ్ అయిపోయిందా అని అంటారు. ఏముంది ఆ కార్డులో? ఆ కార్డ్ లో ఒక్క మిషన్ పైన ఇద్దరు నిలబడొద్దు అని ఉంటది. అందుకే సాడ్ అయిపోతారు. సో నెక్స్ట్ టాస్క్ ఎవరికో ఏంటో అడిగేద్దామా? ఓకే క్వీన్. అవునా బా, మీరు ఎంత గ్రేట్ క్వీన్, మీరు చెప్పినట్టే ఫాలో అయిపోతా. సో ఈసారి ఇప్పటి వరకు మీ అందరితో ఒక్కొక్కరితో ఆడుకున్నా కదా, బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా? తెలియదు చెప్పు. 4 మెంబర్స్ కి కలిపి ఒకటే టాస్క్ ఇచ్చారు. ఏంటది? ఆ లక్కీ పీపుల్ ఎవరు? ఆ లక్కీ పీపుల్ ఎవరో తెలుసుకోవాలి అంటే 1 2 3 4 ఈ 4 కి టాస్క్ ఏంటో తెలుసా? ఏంటి తెలుసా? మీకు తెలుసా? క్యాట్ వాక్. సో నా వెనకాల 4 బ్యూటీస్ ఉన్నారు, వాళ్ళు ఇప్పుడు పిల్లి నడక అదే క్యాట్ వాక్ చేయబోతున్నారు. సో చూసి ఎంజాయ్ చేసేయండి. స్టార్ట్. కమ్ ఆన్ స్టార్ట్ ప్లీజ్. Baby, just give me love. Baby, I want it now. Baby, just give me love. Baby, I want it now. Hey. Hey, అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. సో క్యాట్ వాక్ ఏదో వీళ్ళు నడిచేసారు, ఏదో నామకే వాస్తే అలా నడవాలి కాబట్టి నడిచారు. అసలు క్యాట్ వాక్ ఏంటో నేను మీకు చూపిస్తాను. అసలు వాళ్ళని చూసే క్యాట్ వాక్ కనిపెట్టుంటారేమో. సో వాళ్ళు ఎవరో ఏంటో చూడాలని ఉంది కదా. మై బోత్ సిస్టర్స్, నేను మీకు తోడుంటా. ఓకే ఓకే. సో రెడీ ఫర్ ద వాక్? యా. స్టార్ట్ ప్లీజ్. అందమైన భామలు, లేత మెరుపు తీగలు. అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అరే సిల్క్ చుడిదారులు, కాంజీవరం చీరలు, రెచ్చగొట్టి రేపుతున్నాయి వెచ్చని మోహాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. హే అందమైన భామలు, లేత మెరుపు తీగలు, పుట్టుకుంటే మాసిపోయే కన్నెల అందాలు. అయ్యో రామ, ఈ బామ్మ భలే ముద్దొస్తున్నదే. అయ్యో రామ, అందంతో నన్ను చంపేస్తున్నదే. సో క్యాట్ వాక్ ఏంటో చూస్తారు కదా. ఇంతకీ ఈ క్యాట్ వాక్ మధ్యలో నేను ఒకటి గమనించా. ఏంటది? అండ్ ముందు మా అలెక్క కూడా చెప్పింది, నీ స్పెషాలిటీ చెప్పింది. నా స్పెషాలిటీ అదేంటి? ఇప్పటికే బాగా చేసావు. ఏం చేశాను? చేసేసావు, నీకు తెలీదు, నువ్వు అలా ఫ్లోలో అలా చేసావు. ఏంటది చెప్పండి. నువ్వు బాగా డాన్స్ చేస్తావని చెప్పింది, నేను చూశాను. సో మా కోసం, మా అందరి కోసం, మాకు జోష్ రావడానికి కోసం ఒక సాంగ్ కి డాన్స్ చేయొచ్చు కదా? షూర్. షూర్. థ్యాంక్ యూ. कमरिया साली एक ठुमके से लख मारे
అయితే దుమ్ము దులిపేసావు, కానీ నువ్వు బాగా వంట చేస్తావని కూడా విన్నాను. నాకు రెసిపీ నేర్పిస్తావా? నేర్పిస్తాను. నేను సౌమ్య కలిసి బ్రెడ్ పాకెట్స్ అనే రెసిపీ చేస్తాం. ఓ ఇంతకి ఏంటి వంట చేస్తామన్నారు, ఇంత సెటప్ పెట్టేశారు. అవును, ఏదో సింపుల్ స్నాక్ అని చెప్పావు. చిన్న స్నాక్ అయినా పెద్దగా చేయాలి కదా. ఓహో, నువ్వు ఆ లాజిక్ తో వచ్చావా? సో సౌమ్య ఏం చేయబోతున్నావు ఈరోజు? నేను ఇప్పుడు బ్రెడ్ పాకెట్స్ చేయబోతున్నాను. బ్రెడ్ పాకెట్సా? యా, అంటే పాకెట్స్ బ్రెడ్ ని పాకెట్స్ లో చేసి దాంట్లో స్టఫ్ వేసి చేసేస్తా. 2 minutes లో యూ కెన్ హ్యావ్ ఇట్. ఆహా, సో మన యూత్ అలా సింపుల్ గా చిన్న స్నాక్ మీకు నేర్పించబోతుంది. అలా చూసేయండి, నేర్చేసుకోండి, టేస్ట్ చేసేసేయండి. రెడీ? ఎస్. స్టార్ట్ ప్లీజ్. ఇది ఆలూ మిక్స్ అయిన స్టఫ్. దీంట్లో ఆలూ, మిర్చి, క్యారెట్, ఆలూ ఉడకబెట్టి దాన్ని స్మాష్ చేసి దాంట్లో అన్ని మిక్స్ చేసి వేసేసుకోవాలి. ఉప్పు, కారం, పచ్చిమిరపకాయలు అన్ని వేసేసుకొని ఒక స్టఫ్ ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఈ స్టఫ్ ని ఏం చేయాలి? ఈ స్టఫ్ ని ఇప్పుడు ఈ బ్రెడ్ లో పెట్టి మనం చేద్దాం. బ్రెడ్ బార్డర్స్ కట్ చేసి ఫస్ట్ వాటర్ లో మనం బ్రెడ్ పెట్టుకోవాలి. ఓకే, ఫస్ట్ బ్రెడ్ కి బార్డర్స్ ఇస్తావా? బ్రెడ్ కి బార్డర్స్ తీసాలి, బికాజ్ అది ఎక్కువ క్రిస్పీగా ఉండొచ్చు, మనకి ఇట్ విల్ బి టేస్టీ. ఓకే ఓకే. ఇప్పుడు ఈ బ్రెడ్ వాటర్ లో మనం కొంచెం అలా 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 వెట్ చేసుకోవాలి. ఓకే, వెట్ చేసుకున్న తర్వాత ఈ స్టఫ్ ఉంది కదా, యా, ఈ స్టఫ్ ని మనం కొద్దిగా ఇందులో పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఓ పాకెట్ మళ్ళీ ఫోల్డ్ చేసి కొంచెం వాటర్ వద్దు. ఓకే, ఫోల్డ్ చేసి మళ్ళీ కొంచెం అది టైట్ క్లోజ్ అయ్యే వరకు వాటర్ అద్దేయాలి. వాటర్ పెట్టాలి. సో ఆయిల్ హీట్ అయినా చూడాలి. హీట్ అయిందా? హీట్ అయిందా? అవుతుంది ఏమన్నా కదా. అంటే నువ్వు చేసిన రెసిపీ ఎప్పుడెప్పుడు తిందామా అని నాకు. చాలా లోపల ఇంకోటి చేసేసుకుందాం. యా. ఆయిల్ హీట్ అయ్యే వరకు సాంగ్ పాడతావా? నేను పాడను, అంటే నేను ఫస్ట్ పాడాను కదా, ఎవరితోనైనా పాడిద్దాం. పాడి. సో అలాగే ఒక పాట పాడతావా? పాడేవా? రాజా వీరాది వీరా నీతోనే నేను ఉండిపోనా, ఎందాక నువ్వు వెళ్ళాలి అన్నా, అందాక నేను కూడా రానా, ఆ ఏడు స్థలమలోన నీ గాలి సోకుతుంటే పైన మెచ్చిందిలే దేవసేన. అమ్మ మీ పాట అయిపోయిందా? అయిపోయింది అయిపోయింది. ఇక్కడ నా రెడీ అని ఆయిల్ లో వేసిద్దామా? యా షూర్. సో చూసారా మమ్మీ, ఏంటి మేము అస్సలు పని చేయట్లేదు, ఇంట్లో వంటలు రావు అని తిడుతుంటారు కదా. చూడండి మేము ఎలా చేసాం, అలా వేసాం, ఇలా అయిపోయింది. మీరు చూసుకుని ఇంకా మాకు ఇలాంటి స్నాక్స్ చేసి ఇవ్వండి ప్లీజ్. యూత్ మీరు కూడా చూసి నేర్చేసుకోండి. సో టేస్ట్ చేసేద్దామా? దీంతో పాటు ఫుడ్ కూడా తినేస్తే ఒక పని అయిపోతుంది కదా. హే దట్స్ గ్రేట్ ఐడియా. థ్యాంక్ యూ. సో దీంతో పాటు నా మెయిన్ కోర్స్ కూడా సర్వ్ చేసేస్తే నేను మొత్తం అలా తిని పెట్టేస్తా. ఓకే ఓకే, సర్వ్ చేసేయండి. సో ఇట్స్ టేస్టింగ్ టైం. మెయిన్ కోర్స్ సర్వ్ చేసేసారు నాకు. సో ఏంటి స్వీటీ కూర్చోకుండా తింటుంది అనుకుంటున్నారా? మన యూత్ స్పెషల్ అండి. ఎవరు కూర్చుని తింటారు అట్లా పద్ధతిగా కింద కూర్చుని ఆకేసుకుని? వెరైటీగా ఉండాలి కదా యూత్ అంటే. సో అందుకని ఈరోజు ఇలా. సో ఈ రోజు నా ప్లేట్లో ఉన్నాయి మటన్ బిర్యానీ, వెజ్ మంచూరియా అండ్ బ్రెడ్ పాకెట్. సో ఇంత టేస్టీ ఫుడ్ పెడితే ఎవరు అవుతారు? నేను అస్సలు ఆగలేను. టేస్ట్ చేసేస్తా. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. సో ఇంతకీ ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా? ఈ మటన్ బిర్యానీ వండింది ఎవరో అనుకుంటున్నారా? వీళ్ళిద్దరే కదా. అవును, అంత డౌట్ గా చెప్తున్నారు ఏంటి? అంటే చాలా కష్టపడ్డాం కదా. అదే అభిరుచి చూసి ఇన్స్పైర్ అయ్యి చేసేది. అబ్బా టచ్ చేసావు. సో నేను టేస్ట్ చేసేయాలి. టేస్ట్ చేసేద్దామా? చేసేద్దాం. 1 సెకండ్. ముందు రైస్ కన్నా స్నాక్స్ టేస్ట్ చేస్తే బాగుంటుంది కదా. షూర్. సమయం ఎందుకంటే డౌట్ గా చూస్తున్నావు? ఎలా ఉంది? ఆబ్వియస్లీ బాగుంది.
కానీ నిజం చెప్తున్నా, సౌమ్య నిజంగా చాలా బాగా చేసింది. వెల్ డన్. నాకు ఒక కొత్త రెసిపీ నేర్పించావు. థ్యాంక్ యూ సో మచ్. సో బ్రెడ్ పాకెట్ టేస్ట్ చేస్తాం. మంచూరియా టేస్ట్ చేద్దామా? ఎందుకంత నమ్మొస్తుంది అక్క నీకు? ఎవరు చేశారు ఇది? అలియాస్ ప్రీతి. డాలీ అలియాస్ ప్రీతి మీ శిక్షకి మమ్మల్ని బయట చేస్తున్నారా? బాగుందా? బాగుంది, నిజంగా చాలా బాగుంది. నమ్మవా? నమ్ముతారా? నమ్మవా? నమ్ముతా. ఏ అందరు బాగుందని చెప్పండి. బాగుంది. మళ్ళీ మళ్ళీ బాగుంది. సూపర్ ఉంది. సో నీకు బాగుంది అని చెప్పాం, మరి మాకు థ్యాంక్స్ చెప్పవా? థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో చాలా అయిపోయింది స్నాక్. ఇప్పుడు మా అక్కలు చేసిన రైస్ టేస్ట్ చేయాలి. టేస్ట్ చేసేద్దామా? అందరు ఇలా ఒక స్పూన్ తీసుకోండి. రెడీ? ఒక్క నిమిషం, 1 సెకండ్. నిజంగా మీరిద్దరే చేశారా? డౌటా? అంటే నాకు డౌట్ వస్తుంది. లేదు మేమే చేసాం. షూర్ షూర్. తినొచ్చు కదా? ఓకే. హాస్పిటల్ ఉందా అక్క? అంబులెన్స్ కింద ఉంది. సర్లే నీకోసం టేస్ట్ చేస్తాను. నిజంగా బాగుంటుంది కదా? ఓకే. ఆల్ ది బెస్ట్ స్వీటీ. 1 సెకండ్. టేస్ట్ ఎలా ఉంది? అదే చెప్పబోతున్నా. అనుకున్నా అంటే టేస్ట్ ఎలా ఉంది సౌమ్య? సూపర్ బాగుంది. అగో బాగుందంట. అంత బాగా ఎక్స్ప్రెషన్ పెట్టు. ఒకసారి తిని చెప్పు. తిన్నాను. ఇప్పుడు చెప్పు. బాగుంది. ఇప్పుడు మనం నిజాలు మాట్లాడుకుందాం. నిజంగా చాలా బాగుంది. సూపర్, వెల్ డన్. థ్యాంక్ యూ. సో నెక్స్ట్ టైం వచ్చిన దగ్గర నుంచి నాకు బిర్యానీ కన్ఫర్మ్. చెప్తున్నా కదా, మీరు ఎంత బాగా చేశారంటే ఫ్యూచర్ లో హోటల్ పెట్టుకోవచ్చు. అబ్బా మీరు పెట్టుకుంటారా? నేను క్యాషియర్. నీ మాట తప్పకుండా పెట్టుకుంటాం. ఓకే, అతిథి హోటల్ అని పెట్టుకోండి, బాగుంటుంది. నిజంగా సూపర్ ఉంది బిర్యానీ. నేను అస్సలు ఆగను, అలా తింటానే ఉంటాను. అంత బాగుంది, సూపర్. సో రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తాము. వెల్కమ్ డ్రింక్, ఎంటర్టైన్మెంట్ అండ్ థ్యాంక్స్ టు అతిథి క్వీన్ అండ్ టేస్టీ ఫుడ్. మీరు వండివి కూడా చాలా బాగున్నాయి. అండ్ మెయిన్ కోర్స్ అయితే ఐఎమ్ ఫుల్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంత చేసిన మా యూత్ కి ఏమైనా అలా ఈకుండా వెళ్ళిపోతే ఏం బాగుంటుంది. సో మాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చినందుకు స్వీటీ నుంచి ఈ యూత్ కి ఒక చిన్న గిఫ్ట్. సో నాకు మెమరీ కావాలి, నాకు ఇచ్చేస్తారా? ఇట్స్ సెల్ఫీ టైం. ఫుల్ ఎనర్జీగా బాగా తిన్నాం కదా. ఓకే, మ్యూజిక్ ప్లీజ్. ఇదండి వారం అతిథి. నెక్స్ట్ వీక్ మరొకరి ఇంట్లో అతిథిగా వచ్చేస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్.